డాక్టర్, నాకు ఇప్పుడు 32 ఇయర్స్, కానీ నేను ఇంకా మ్యారేజ్ అయితే చేసుకోలేదు. సో ఈ ఎగ్ ఫ్రీజ్ చేసుకోమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు యూజ్ఫుల్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం మనం ఫీమేల్లో ఉన్న ఎగ్స్ని కలెక్ట్ చేసి అవి ఫ్రీజ్ చేసి ప్రిజర్వ్ చేస్తాం. ఇది అందరికీ ఏమీ అవసరం ఉండదు. బట్ కెరియర్, హైయర్ స్టడీస్, డిలేడ్ మ్యారేజ్ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ ముందు మనము ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే కనుక అది వాళ్ళకు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఆప్షన్ అవుతుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ 100% గ్యారంటీయా అని. అలా ఏం కాదు. ఇది ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఒక ఆపర్చునిటీ మాత్రమే, గ్యారంటీ ఏమీ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫీమేల్స్లో ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నెంబర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఎవరికైతే కెరియర్ మీద ఆర్ లేట్ మ్యారేజ్ చేసుకుందాం అనే ఉద్దేశం ఉంటే, ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది.